దిక్కుతోచని స్థితిలో ఎస్టీ కాలనీ ప్రజలు. మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం పిటకాయగుళ్ల గ్రామ పంచాయతీ పరిధిలో గత 25 సంవత్సరాల నుండి కొండ ప్రాంతంలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న ఎరుకల కులానికి చెందిన వారు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. నిన్న 28/4/2026 వీచిన పెనుగాలులో తుఫానుకు వారి గుడిసెలు పూర్తిగా ధ్వంసమై రాత్రి ఎక్కడ ఉండాలో ఎక్కడ పడుకోవాలో తెలియక తెల్లవార్లు జాగారం చేసిన పరిస్థితి వారిది. ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి వ్యక్తికి వ్యక్తి గౌరవం, జీవించడం, జీవన ఉపాధి, ఆరోగ్యం వంటి హక్కులను కల్పించింది. వీటిలో ఏ ఒక్కటి వారికి ప్రభుత్వం కల్పించలేదు. గత 25 సంవత్సరాలుగా వారి ఓట్లను దండుకోవడమే కానీ వారికి కనీస అవసరాలు విద్య, వైద్యం, ఉపాధి, శాశ్వత గృహం లాంటి ఏ ఒక్క అవసరాన్ని తీర్చలేదు. పాలకులు కనీసం వారి పిల్లలు చదువుకోవడానికి లేదా అంగన్వాడీ నుండి పొందే పౌష్టికాహారం కూడా అందించట్లేదు. నీరు, కరెంటు వంటి సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా నాయకులు, ప్రభుత్వ అధికారులు స్పందించి వారికి శాశ్వత గృహ నిర్మాణం, వ్యవసాయ సాగు భూమి 5 ఎకరాలు, అలాగే 5 సెంట్ల ఇంటి స్థలం, నీరు, కరెంటు వంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని పిటకాయగుళ్ల ఎరుకల కాలనీ ప్రజలు మరియు పీపుల్స్ యాక్షన్ ఫోరం ఇండియా నాయకులు మార్కాపురం జిల్లా కార్యదర్శి బింగి బుజ్జి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ పాల్ దిరికర్ మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు. రాత్రి పడ్డ వర్షానికి గుడిసెలన్నీ పడిపోయాయి. భయంకరమైన గాలులు, వర్షానికి ఇల్లంతా పడిపోయింది. వాళ్ళు రమ్మంటే వాళ్ళిద్దరిని పంపించానన్నది వచ్చేటట్లేదు. ఇల్లు కూడా పడిపోయా, ఇంట్లో అన్ని పగిలిపోయా. ఇట్ట పెట్టుకొని నేనే అడిగి పోతాము. రాత్రి చర్చిలో ఉన్నారు మొత్తం. రాత్రి సామానంతా చర్చిలో పెట్టేసుకున్నారు. రాత్రి చర్చిలోనే గడిపారు సమయం. గాలి వానకు బాగా ఈ గుడిసెలన్నీ పడిపోయింది అనే విషయం బట్టి మేము ఎక్కడికి పోలేక చర్చి ఉన్నది, ఆ చర్చిలోకి చిన్న పిల్లలు ఇదే ఈ పిల్లగాలను వేసుకొని మేమైతే అందరం చర్చిలోకి ఎవరే కానీ ఏంది వాళ్ళు ఉండరా లేరా అనుకున్న నాదులు లేడు మాకు. మమ్మల్ని ఎవరైనా కేటాయించి మాకేమైనా సాయం చేసేదానికి ఉంటుందా ఉండదా? అది మార్గం. ఏ కథ లేదు, ఎవరు పడుచుకున్న నాయకులు లేరు, నాదులు లేడు. గంపలు కూడా తల్లుకొని ఈయనే బతుకుతున్నాము. కాకుంటే ఏంటంటే అది పనికి మళ్ళీ ఆటలు తెచ్చుకొని ఎవరన్నా ఆటలు బొట్టలు తోలుకొని బతుకుతున్నాము. ఇంకా ఒక అడవికి పాస్టర్లు పోనేటంలే, ఈ అడవికి పోయి తెచ్చుకుంటున్నాము, అల్లుకుంటున్నాం. ఇక్కడ పోయిన పెద్ద పుల్లు వేసినాము, ఎక్కడికి పోయేదానికి లేదు. అంటే మేము ఎట్ట జీవనాధారం చేసి ఎట్ట బతకాలి మేము? ఏమన్నా మాకు ఆస్తులు లేవు. నేను పీపుల్ యాక్షన్ ఫోరం మార్కాపురం జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు బేస్తవారిపేట మండలంలోని పిడిగావల్లకు
ఊరికి దూరంగా ఉన్నటువంటి ఎస్సీ కాలనీ దర్శించడం జరిగింది. ఎస్టీ కాలనీ దర్శించడం జరిగింది. ఈ కాలనీలో రాత్రి వచ్చినటువంటి వానకి, గాలికి, తుఫానికి ఇక్కడ ఉన్నటువంటి గుడిసెలన్నీ కొట్టుకొని పోయి వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారని చెప్పేసి తెలియటం జరిగింది. దాంట్లో భాగంగా నేను ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఎస్టీ కాలనీ దర్శించడం జరిగింది. ఈ కాలనీలో తెలుసుకున్న విషయం ఏంటి అంటే దాదాపు ఇక్కడ 25 కుటుంబాలు దాదాపు 50 మందికి పైగా నివాసం చేస్తున్నారు. సుమారు 25 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం చేస్తున్నారు. ఈ నివాసంలో భాగంగా 25 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉన్నా కూడా ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు లేవని చెప్పి ఈరోజు వీళ్ళతో మాట్లాడితే తెలియజేయడం జరిగింది. కాబట్టి వీళ్ళకి ఎటువంటి ఇప్పటివరకు కానీ వీళ్ళకు ఉపాధి హామీ పథకంలో కానీ లేకపోతే పొలం కానీ లేకపోతే ఇల్లు కానీ శాశ్వత నిర్మాణం కానీ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తాం, ఆపై అధికారులు కూడా తెలియజేయడం జరుగుతుంది. దీన్ని ప్రభుత్వం వాళ్ళు కూడా గుర్తించి వీళ్ళకు పక్కా ఇల్లు, వీళ్ళకు వీలైతే తల కుటుంబానికి 5 ఎకరాలు ఇవ్వాలని పీపుల్ యాక్షన్ ఫోరం ఇండియా డిమాండ్ చేస్తుంది. దీన్ని పై అధికారులు కూడా గమనించాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.